కోడింగ్ నేర్చుకోవడం అనేది యాక్చువల్గా చాలా ఈజీ ప్రాసెస్. కానీ నువ్వు ఎవరి దగ్గరైనా వెళ్ళడితే వాళ్ళకి కోడింగ్ డిఫికల్ట్ అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాసెస్లో ఎలా నడుచుకోవాలో తెలియదు. ఎలాగోలాగా కోడింగ్ స్టార్ట్ చేద్దామని ల్యాప్టాప్ తీసుకొని కోడ్ రాయడం మొదలు పెడితే దాంట్లో అన్ని ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు అస్సలు తెలియదు. బేసికల్గా ఎవరైనా రాస్తే కోడ్ అది వర్కౌట్ అవుతుంది, కానీ అదే కోడ్ మనం రాస్తే మనకు మాత్రం ఎర్రర్స్ వస్తాయి. ఈ టైంలో నీకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా కోడింగ్ ఎలా నేర్చుకుంటావు? ఒకవేళ నువ్వు మీ ప్లేస్మెంట్స్ కోసం కోడింగ్ నేర్చుకుందాం అనుకున్నా, కరెక్ట్ రోడ్ మ్యాప్ చెప్తా, దాంట్లో అనవసరమని తీసేసి ఏవైతే చేయాలో అవి మాత్రమే చేసి ఫుల్ క్లారిటీ నేను ఈ వీడియోలో ఇస్తా. వన్స్ మనం కోడింగ్ నేర్చుకుందామని డిసైడ్ అయిన తర్వాత మనం వెతికేది ఏ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకున్న ఫస్ట్ కోడింగ్ లాంగ్వేజ్ ఏంటంటే సి లాంగ్వేజ్. ఎందుకంటే అది మాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో అంటే ఫస్ట్ సెమిస్టర్ లో ఉండేది. బట్ యాజ్ యూజువల్ ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగానే నాకు వాళ్ళు చెప్పింది ఏం అర్థం కాలేదు. అక్కడ నాకు సి సబ్జెక్ట్ ఉంది, కానీ నేను అక్కడ నుంచి నేర్చుకున్నది సున్నా. అంటే నాకు బేసిక్ సింటాక్స్ రాయడం లేదంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కూడా ఆ కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకేం నేర్చుకోలేదు. కాకపోతే నాకు అసలు కోడింగ్ అంటే ఇలా ఉంటుందా, అంటే కోడింగ్ అనేది మనం వాడతామా అని చెప్పి నాకు అక్కడ ఇంట్రడక్షన్ అనేది దొరికింది. సో దాని తర్వాత 1 year తర్వాత నేను పైథాన్ లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేశాను. వన్స్ నేను పైథాన్ నేర్చుకున్న తర్వాత అంటే నేర్చుకునేటప్పుడు నాకు పైథాన్ అనేది చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే సి లాంగ్వేజ్ నాకు అంత కాంప్లెక్స్ ఉండేది, కానీ నాకు పైథాన్ అనేది చాలా బాగా అర్థమైంది. జస్ట్ మనకి ఇంగ్లీష్ చదివినట్లే ఉంటుంది, ఇంగ్లీష్ రాసినట్లే ఉంటుంది. దాని సింటాక్స్ కానీ లాజిక్ కానీ ఇదంతా బాగా ఈజీగా ఉంటుంది. వన్స్ నేను ఎప్పుడైతే పైథాన్ నేర్చుకున్నానో దాని తర్వాత నేను C++ నేర్చుకున్నాను. దాని తర్వాత జావా కూడా నేర్చుకున్నాను. ఇక్కడ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మిగతా లాంగ్వేజెస్ అన్ని ఈజీగా నువ్వు నేర్చుకోవచ్చు. జస్ట్ నీకు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక 1 month 2 months అంతే, అంతకన్నా ఎక్కువ టైం అస్సలు పడదు. సో ఒకవేళ నువ్వు బిగినర్ అయితే నేను నీకు రికమెండ్ చేసేది పైథాన్ లాంగ్వేజ్. ఎవరైతే అసలు ఇప్పటికీ కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, అసలు దాని మొహం కూడా చూడలేదంటే నేను మీకు పైథాన్ తోటి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో అనవసరంగా సింటాక్స్లు కానీ లేదంటే కాంప్లెక్స్ కోడ్ కానీ ఏమి ఉండదు. జస్ట్ నీకు ఇంగ్లీష్ చదివి రాసినట్లే ఉంటుంది. ఒకవేళ నీకు కోడింగ్ అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అంటే ఓకే ఇలా వర్క్ అవుతుంది, సింటాక్స్ అంటే ఇలా ఉంటుంది, ఇలాంటి బేసిక్స్ ఏమైనా తెలుసుంటే నువ్వు సి లాంగ్వేజ్ తోటి వెళ్ళొచ్చు. ఏదర్ జావా ఇలాంటి ఏ లాంగ్వేజ్ తో అయినా సరే నువ్వు స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ 4 లాంగ్వేజ్లు చెప్పాను చెప్పి మీరు 4 ఒకటేసారి నేర్చుకుందాం ట్రై చేశారనుకోండి, ఒక్కడు కూడా నేర్చుకోకుండా వెళ్ళిపోతారు. ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ లో బేసిక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత వేరే లాంగ్వేజ్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ ని కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత ఇంకో లాంగ్వేజ్ మొదలు పెట్టాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ ఈ లాంగ్వేజ్ ని మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఈ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయడం. ఈ ప్రాసెస్ లో మనకు చాలా డౌట్స్ వస్తాయి. ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఆన్లైన్లో కోర్సెస్ తీసుకోవాలా, లేదంటే యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకోవాలా, లేదంటే ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి నేర్చుకోవాలా, లేదు ఇవన్నీ కాదు బేసిక్స్ నుంచి ఒక బుక్ తీసుకుని అక్కడ నుంచి మొదలు పెట్టాలని చెప్పి ఇలా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనం ఏదాన్ని ఫాలో అవుతాం? దాంట్లో యాజ్ యూజువల్ నేను ఒక బుక్ని తీసుకుని రికమెండ్ చేసి దాని నుంచి ప్రిపేర్ అవ్వని చెప్పేసి నేను అసలు చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ రోజుల్లో బుక్లు ఎవరు చదివేవాళ్ళు లేరు. ఎందుకంటే మనకు ఆల్రెడీ కంటెంట్ అంతా వీడియో ఫామ్లో వచ్చేసింది. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఒక బుక్ తీసుకుని దాని నుంచే కోడింగ్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద పెయిడ్ కోర్సెస్, ఈ పెయిడ్ కోర్సెస్ ఎవరికంటే నీ దగ్గర ఆల్రెడీ టైం లేదు, అసలు టైం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్లేస్మెంట్స్కి ఒక 30 days అయితే ఉంది. ఆ 30 daysలో నువ్వు ఒక పైథాన్ లాంగ్వేజ్ బిగినర్ నుంచి స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. ఇలాంటి టైంలో నువ్వు ఒక పెయిడ్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఆ పెయిడ్ కోర్సెస్ అనేవి నీకు చాలా దొరుకుతాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పెయిడ్ కోర్సెస్ అనేవి నువ్వు కంప్లీట్ చేయలేవు. అక్కడ వాళ్ళు నీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చకపోవచ్చు, లేదంటే నీకు అన్ని డౌట్స్ క్లియర్ కాకపోవచ్చు. సో పెయిడ్ కోర్సెస్ తీసుకునే ముందే ఆలోచించి తీసుకోండి. నేను కూడా పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు యుడేమీలో ఒక కోర్స్ తీసుకున్నా. ఆ కోర్స్ తీసుకున్నా కానీ ఆ కోర్స్ని అయితే నేను కంప్లీట్ చేయలేకపోయా. ఎందుకంటే ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్ నాకు అంతగా నచ్చలేదు. బట్ ఏదో డబ్బులు కట్టాం కాబట్టి కోర్స్ చూడాలా అని చెప్పి అయితే నాకు టైం వేస్ట్ అనిపించింది. ఆయన చెప్పింది మనకు అర్థం కాకపోతే మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం? రాదర్ నేను యూట్యూబ్లోకి వచ్చి ట్యూటోరియల్స్ చూడడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు యూట్యూబ్లో ఒక్కరు కాదు చాలా వీడియోస్ ఉంటాయి. ఒకరి ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే ఇంకో వీడియోలో మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్లో నేర్చుకోవడం కంటే తెలుగులో చూస్తే బాగా అర్థమవుతుంది. సో యూట్యూబ్లో మనకు చాలా మంది తెలుగు వాళ్ళు చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఆ వీడియోస్ చూడడం వల్ల నీకు కోడింగ్ వచ్చేస్తుందా అంటే రాదు. హియర్ కమ్స్ ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ ప్రాక్టీసింగ్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే ఒకసారి కాలేజ్ విద్యా వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. సో దీంట్లో సెవరల్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట, మీరు దీంట్లో చూడొచ్చు. ప్లస్ కాలేజ్ విద్యా వాళ్ళు చాలా పెద్ద యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ యూనివర్సిటీ చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ యూనివర్సిటీ, ఇంకా ఎల్పి, ఇట్లా చాలా కాలేజెస్తో టైఅప్ అయ్యారు. ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సజెస్ట్ మీ ఇన్ 2 minutes ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని కాలేజెస్ని చూపెడుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ యాడ్ టు కంపేర్ మీద క్లిక్ చేస్తే మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ని కంపేర్ చేయొచ్చు అనమాట. వాటి ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీకు కావాలంటే కాలేజ్ విద్యా వాళ్ళు ఫ్రీ ఆడియో అండ్ వీడియో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తారనమాట. అండ్ మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే మీకు 10,000 సబ్సిడీ వస్తుంది, అది కూడా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి. అండ్ ఒకవేళ మీరు నా లింక్ నుంచి వెళ్తే కాలేజ్ విద్యా వాళ్ళు 7,000 వర్త్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అలాగే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తారనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ కెమిస్ట్రీ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటున్నప్పుడు అక్కడన్న థియరీని చూసి అది మనకు అర్థమైతే చాలు. మనం దాని గురించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, వర్డ్ టు వర్డ్ రాయాల్సిన అవసరం లేదు. బట్ మనకు కోడింగ్ అలా వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వీడియో తీసుకుని దాంట్లో కోడింగ్ లెక్చర్ స్టూడెంట్స్ స్టార్ట్ చేసావు.
ఆ కోడింగ్ మొత్తం నీకు అర్థమైంది, అంటే ఆ సింటాక్స్ ఎలా వర్క్ అవుతుంది అదంతా నీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసి దానికి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. అది చూసిన తర్వాత నీకు అయితే అర్థమైపోద్ది. బట్ నువ్వు రియల్గా నువ్వు ఎప్పుడైతే కంపేర్లోకి తీసుకొని అక్కడ కోడ్ రాస్తున్నప్పుడు నీకు ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు, అరే నేను కోడింగ్ రాస్తున్నప్పుడు నాకు అన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, నాకు అసలు కోడింగ్ రాదు అని చెప్పేసి నువ్వు అప్పుడు బాధపడతావు. ఇక్కడ నువ్వు చూసిన ప్రతి ఒక్క లైన్ అక్కడ కోడ్ చేసి రాయాల్సిందే. రాసి నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడే నీకు ఆ కోడింగ్ నిజంగా వస్తుందా, ఎర్రర్స్ వస్తున్నాయి అని చెప్పేసి నీకు అర్థమవుతుంది. నువ్వు అక్కడ ఏం రాయకుండా జస్ట్ నీకు అలా చూసి అర్థమైపోయింది, నా మైండ్లో కన్నా వచ్చేసాను, నా కోడింగ్ వచ్చేసింది అనుకుంటే ఏం లాభం లేదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సింటాక్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే సెమీ కాలన్ ఎక్కడ వస్తుంది, కాలన్ ఎక్కడ వస్తుంది, ఇంకా పైథాన్లో మనకు ఇండెంటేషన్ ఉంటుంది, ఆ ఇండెంటేషన్ ఎక్కడ వస్తుంది, ఎలా ఇవ్వాలి, ఇదంతా మనకు సింటాక్స్లో భాగం. ఈ సింటాక్స్ని నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసి అంటే కోడ్ రాసి నువ్వు వదిలేయకూడదు. ఆ కోడ్ అంతా నువ్వు నోట్స్లో కూడా ఎక్కించుకోవాలి. అంటే నోట్స్ కూడా నువ్వు సపరేట్గా మెయింటైన్ చేస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా టైప్ అంటే ఏంటో ఈరోజు నేర్చుకున్నాం. ఆ డేటా టైప్ అనేది మనం డెఫినేషన్ని నోట్స్లో రాసుకోవాలి. నోట్స్లో రాసుకున్న తర్వాత దాని కింద ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి, దాని కింద సింటాక్స్ని రాసుకోవాలి. అంటే మనం కంపైలర్లో కోడ్ ఎలా రాస్తామో ఆ కోడ్ని మళ్ళీ ఇక్కడ నోట్స్లో కూడా రాసుకోవాలి. ఈ నోట్స్ ఇవన్నీ నీకు ఎందుకంటే వన్స్ నువ్వు ప్లేస్మెంట్లో కూర్చునే ముందు ఆర్ నువ్వు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, ఆ ఎగ్జామ్ ముందు నువ్వు రివిజన్ చేసుకోవాలంటే ఈ నోట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నువ్వు కోడింగ్ అంతా నేర్చుకునేది ఒక 3 hours కానీ 4 hours కానీ లాంగ్ ట్యూటోరియల్ చూసి నేర్చుకున్నావు. ఆ వీడియోని అంతా నువ్వు ఇప్పుడు చూసి మళ్ళీ రివైజ్ చేయలేవు. అలాంటప్పుడు నీ దగ్గర ఖచ్చితంగా నోట్స్ ఉండాలి. ఆ నోట్స్ని చూసినప్పుడు నీకు మొత్తం ఐడియా వచ్చేస్తుంది. ఓకే ఇది కదా డెఫినేషన్, ఇది కదా ఎగ్జాంపుల్, ఇది ఇలా ఉంటుంది కదా సింటాక్స్ అని చెప్పి నీకు ఐడియా వస్తుంది. అండ్ వన్స్ నువ్వు బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసిన తర్వాత యూ నీడ్ టు ప్రాక్టీస్ సమ్ క్వశ్చన్స్ అండ్ హ్యాకర్ ర్యాంక్. హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మనం ఈ కోడింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇప్పటివరకు మనం నేర్చుకున్న కోడింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఒక టూల్ లాగా మనకు వర్క్ చేస్తుంది. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా నీకు అక్కడ సింటాక్స్ ఏదైతే ఉందో అంటే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఒక టూల్ లాగా యూజ్ చేసుకొని దాన్ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకొని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి యూజ్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ ఆఫ్ 2 numbers అనే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఒక కోడింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తావు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లోకి ఇన్పుట్ తీసుకోవడం. సెకండ్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి ఇంకో వాల్యూని ఇన్పుట్ చేసుకోవడం. నెక్స్ట్ ఈ 2 వేరియబుల్స్ని యాడ్ చేయడం. ఆ తర్వాత యాడ్ చేసిన వాల్యూని ప్రింట్ చేయడం. ఇది మనకు బేసిక్ ఐడియా. అండ్ ఎగ్జాక్ట్గా ఇలాంటి ఐడియాస్ రావడం కోసం నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్యాంపస్లో ప్లేస్మెంట్స్ వస్తాయి, వాటిల్లో నీకు పైథాన్ అంటే ఏంటిది ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడుగుతారు. బట్ దానికన్నా ముందు వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేయమంటారు. దాన్ని నువ్వు ఏ లాంగ్వేజ్లో అయినా సాల్వ్ చేయొచ్చు. దానికన్నా ముందు నీకు ఇలా ఐడియా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడింగ్ ఆఫ్ 2 numbers అని చెప్పే కదా, దాంట్లో ఫస్ట్ ఒక వేరియబుల్ని మనం ఇన్పుట్ తీసుకోవాలి, సెకండ్ వేరియబుల్ని ఇన్పుట్ తీసుకోవాలి, ఆ రెండింటిని మనం తర్వాత యాడ్ చేయాలి. ఇలా నీకు ఐడియా రావాలి. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో నువ్వు చేయకూడని తప్పులు ఏంటంటే ఫస్ట్ నీకు ఎర్రర్స్ వచ్చాయని అక్కడితో నువ్వు కోడింగ్ మానేయకూడదు. ఎర్రర్స్ రావడం అనేది కామన్, ప్రతి ఒక్కరికి వస్తాయి. కోడింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు గూగుల్ అమెజాన్లో వర్క్ చేసిన వాళ్ళకు కూడా ఫస్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. నువ్వు దానికి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే కోడింగ్ నాకు రావట్లేదు ఎలా నేర్చుకోవాలి, నువ్వు ఇంతగా అసలు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఒక చోట నీకు సింటాక్స్ తప్పై ఉంటుంది, దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకొని మళ్ళీ కోడ్ రన్ చేస్తే అదే రన్ అవుతుంది. ఇంత మాత్రానికి నీకు కోడింగ్ రావద్దని చెప్పేసి మధ్యలో వదిలేయద్దు. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడింగ్ నేర్చుకుందామని ఇలా ఒక వీడియో చూస్తాము, మనకు మంచిగా మోటివేషన్ వస్తుంది, పోయి డౌన్లోడ్ చేసి కోడ్ రాస్తాము. అలా 1 గంట చేసిన తర్వాత మనం మోటివేషన్ పోతుంది, దాన్ని పక్కన పెట్టేస్తాం. దాని తర్వాత మనం రేపైనా చూస్తామంటే రేపు కూడా చూడం, మళ్ళీ ఎల్లుండి అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కోడింగ్లో కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పెద్ద పెద్ద తోపుగాళ్ళు కూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయకపోతే కోడింగ్ అనేది మర్చిపోతారు. అండ్ ఈ ప్రాసెస్లో నీకు ఉపయోగపడే కొన్ని వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ జావా టిప్ పాయింట్ కానీ గీక్ ఫర్ గీక్స్ అనే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయి. అలాగే నువ్వు కోడింగ్ నేర్చుకోవడానికి కొన్ని మంచి వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడికి వెళ్ళి కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. వీడియో నేను ఇంతవరకు చూసావంటే నీకు ఖచ్చితంగా కొంచెం నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సో దట్ నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ మన వీడియోస్ కూడా కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది అనమాట. ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి.